పిల్ల కొడుతుంది చూడు. ఇంకా దాని లోపల నుంచి పిల్ల పెద్దగానే వస్తుంది. ఇక్కడ తక్కువ నానే ఉంటుందా? లేదు, ఇరుకుట అట్లా చనిపోయిందా ఉందా అని. ఇప్పుడు తెచ్చిన పెట్టనా? ఇది ఫస్ట్ది మనది. చిన్న కదులుతూ ఉంటుంది. మళ్ళీ తయారైద్దిగా. టైం పడుతుంది చాలా, నెల వరకు ఇంకా ఏం ఉండదు దీంట్లో. మంచిగా చూడన్నా వారానికి ఒకసారి వచ్చి. బిజినెస్ ఇంప్రూవ్ కావాలి మనకి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీకు చెప్పాను కదా, నేను హనీ ఎక్కడ పెట్టామనేది పోస్ట్ చేస్తానండి వీడియోని. ఇక్కడ వచ్చేసి నగరికళ్ళ దగ్గర పెట్టామండి మేము. మొత్తం కూడా 30 acres అండి నిమ్మ తోట. చాలా పెద్దగా ఉంది. మొత్తం కూడా చెట్ల మొదళ్ళల్లో పెట్టాలండి మొత్తం బాక్సులు కూడా. ఈ 30 acresలో మేము అక్కడక్కడ సెట్ చేసామండి 200 బాక్సెస్. ఇలా అయితే చూస్తున్నారు కదా, మొత్తం బాక్సులు అక్కడక్కడ మొత్తముగా సెట్ చేసామండి. అలాగా చూసారు కదా హనీ. ఈగలు ఒక రాణి ఈగ వచ్చేసి మిస్ అయిందండి. చాలాసేపు ఎతికాము, దొరికింది మళ్ళీ. అవి ఏంటంటే మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని తీయాలండి. వాటి బాక్సులు తీయడానికైనా పెట్టడానికైనా అవి ముట్టుకోవాలంటేనే సెక్యూరిటీ మొత్తం కూడా పెట్టుకోవాలండి. చాలా బాగా పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటి అంటే మనం డైలీ తీసే వాళ్ళకైతే అలవాటు పడతాయండి ఈగలు, కుట్టవండి. పువ్వు లేనేలేదు నిమ్మ పువ్వు. అందుకనే నేను దూరంగా ఉంటున్నాను భయం వేసి. అది అవి కూడా స్మెల్ గుర్తుపట్టేసి కుట్టవటండి. అందుకే తను అలా చేస్తున్నాడు. వాటి తత్వం అలాంటిదనమాట. చూడండి, ప్రతిదీ అంతే కదా, జంతువులైనా పక్షులైనా ఏదైనా అంతే కదండి. ఆ చిన్న ఈగ కూడా స్మెల్ గుర్తుపట్టి మనుషులు కుట్టకుండా ఉంటాయని డైలీ ఉండేవాళ్ళని. అదండి, మాకైతే ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగనే ఎప్పుడు సపోర్ట్ చేయాలని, ఇంకా ముందుకు రావాలని మేము అనుకుంటున్నాము. ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇలాగైతే ఇక్కడ వాటర్ ఖచ్చితంగా ఈగలకైతే పక్కన వాటర్ ఉన్న చోట పెట్టాలండి మనము. ఈ తోట పక్కన కొంచెం వాగుంది వాటరు, అందుకే ఇలా సెట్ చేసామండి ఇక్కడ మేము. ఈ కొత్తగా నాన్న వచ్చేసినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, మొత్తం చాలా పెద్దగా ఉందండి తోట అయితే. వీళ్ళకు అంటే మనం ఫెర్టిలైజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు మందు కొట్టేటప్పుడు వాళ్ళకి చెప్పాను అన్నమాట. మందులు కొట్టేటప్పుడు మనం బాక్సుల్ని తీయాలన్నమాట, మార్చాలి వేరే చోటకి. అలా ఉంచకూడదు, ఈగలు చచ్చిపోతాయి అన్నమాట. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.